నిన్న రాత్రి విజయవాడలోని స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంపై జరిగిన దాడిని తణుకులో న్యాయవాదులు ఖండించారు. ఈ సందర్భంగా బార్ సెక్రటరీ ఏదా రామకృష్ణ మాట్లాడుతూ ఒక చారిత్రక ఘట్టానికి ఆద్యుడై ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ శిలాఫలకంపై దుండగులు దాడి చేసి ధ్వంసం చేయడం ఇది తీవ్రమైన అపరాధమని, దుండగులు ఎవరైనా సరే పట్టుకుని వెంటనే శిక్షించాలి. పొట్ల సురేష్ మాట్లాడుతూ మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అందరూ తీవ్రంగా ఖండించాలన్నారు. అంబేద్కర్ ప్రపంచంలోనే అమరావతిలో అతిపెద్ద కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. దాన్ని రాత్రి కొంతమంది వ్యక్తులు దుండగులు అరెస్ట్ ఆపేసి కావాలని కుట్రపూర్తిగా దాడి చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఏమో రాజకీయ పార్టీలు ఏ పార్టీలు వచ్చినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పార్టీ భారత రాజ్యాంగం ద్వారా ఎంపీటీసీ కానీ ఎంపీ ప్రధానమంత్రి వరకు కూడా రాజ్యాంగంలో వెళ్తారో దీక్షను గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే శిక్షించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లనే టచ్ కానీ ఆ యొక్క ఆశయాలు తీసుకెళ్ళి మాలాంటి అంబేద్కర్ వ్యాధుల మీద మీరు ఏమి చేయలేరు. మేము సవాలు ఇస్తూ ఎవరైతున్నారో దొంగలు వెంటనే శిక్షించాలని పక్షాన న్యాయవాదులంతా భారీ ఎత్తున ఆందోళన చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తామని ఆల్ ఇండియా పూల్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా మేము పిలుపునిస్తున్నాము. మిత్రులారా, భారత రాష్ట్రం ఈ రోజున పాకిస్తాను భారతదేశాన్ని తీసుకుంటే పాకిస్తాన్లో నిరంతరం బాంబులు దాడి జరుగుతుంటుంది. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు అనేక కులాలు, అనేక మతాలు, అనేక సమ్మేళనాలు కలిసిమెలిసిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎవరైతే దొంగలు వెంటనే పోలీసు వారు శిక్షించి లేని పక్షాన మేమే ఉద్యోగం చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం దాడిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం దాడిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడాలి.